కౌన్ బనేగా బీహార్ బాద్షా ఎలక్షన్స్కి ముందు నుంచి ఇప్పటి వరకు వెంటాడుతున్నటువంటి ప్రశ్న. ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా కూడా ఎన్డీఏ కూటమికి జై కొట్టినటువంటి నేపథ్యంలో బీహార్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీహార్లో 2 విడతలుగా ఎన్నికలు జరిగితే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అంటే 123 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్డీఏ దూసుకెళ్తుంది. మహాగఠబంధన్ కేవలం 80 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. 153 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. సో దీన్ని బట్టి 243లో చేరాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 123 దాటి ఎన్డీఏ దూసుకుపోతుంది. మహాగఠబంధన్ మాత్రం ఇప్పటి వరకు అయితే 100 స్థానాల్లో కన్నా తక్కువగానే వెనుకంజలో ఉంది. కేవలం 80 నుంచి 85 స్థానాల మధ్యలోగానే మహాగఠబంధన్ ముందంజలో ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో బీహార్ ఈసారి మళ్ళీ ఎన్డీఏ కూటమికే జై కొడుతుంది, బీహార్లో కమలం వికసిస్తుంది, ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేస్తుంది అనేటువంటి ప్రధాని మోదీ ఆశాభావంతో పాటు సంకల్పంతో పాటు పోల్ మేనేజ్మెంట్తో పాటు ఈసారి ఎన్డీఏకే ఖచ్చితంగా పట్టం కడతారు బీహార్ ప్రజలు అని ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో రౌండ్కి మారుతున్నటువంటి ఫలితము, అలాగే ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తున్నటువంటి స్థానాల సంఖ్య ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని నిజం చేసే విధంగానే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకు వెళ్తున్నటువంటి ఈ సమయంలో ఎన్డీఏ 123 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో 153 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ బీహార్ని కైవసం చేసుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా మొత్తం అంతా చెప్తూ ఉన్నారు. సో కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే మహాగఠబంధన్కి ఖచ్చితంగా ఇక్కడ మెజారిటీ వస్తుంది, ఇక్కడ ప్రజలు పట్టం కడతారు అనుకున్నటువంటి ఈ తరుణంలో నిబంధనల పేరుతోటి రవాణా సౌకర్యాలు కల్పించకుండా అక్కడ అధికార పార్టీ మొత్తం అంతా అడ్డంకులు కల్పించింది అని చెప్పి మహాగఠబంధన్ కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ ఆరోపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కేవలము 80 నుంచి 85 స్థానాల్లో మాత్రమే మహాగఠబంధన్ ముందంజలో ఉంది. ఎన్డీఏ మాత్రం 153 స్థానాల్లో ముందుకు దూసుకువెళ్ళిపోతుంది. అయితే ఇంకొక అరగంట గడిచే సమయానికి అంటే ఇంకొక 2-3 రౌండ్లు గడిచే సమయానికి నిర్ణీత విజయం ఎవరు పర్టికులర్గా తీసుకుంటారు అనేటువంటిది ఖచ్చితంగా తేలిపోతుంది. సో బీహార్లో ఉన్నటువంటి అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కౌంటింగ్ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య నడుస్తోంది. ఎందుకంటే ఏ క్షణాన ఏదైనా కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటున్న నేపథ్యంలో పోలీసు అధికారులు మాత్రమే కాకుండా కేంద్ర బలగాలు పూర్తిగా మోహరించి డేగ కళ్ళ నడుమ నిఘా నిడన మధ్య కౌంటింగ్ నడుస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా బీహార్లో కౌంటింగ్ చేస్తున్నారు. అయితే ఇంకా సేపట్లో బీహార్ ఎన్డీఏ వశమవుతుంది. ఎన్డీఏ వశం గనక అయితే ఏ స్థానంలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేస్తుంది, మహాగఠబంధన్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుంది అనేటువంటిది మరి కాసేపట్లో మనకు తెలిపోతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బీహార్ ఎన్నికల కౌంటింగ్ పరిస్థితి. స్టే ట్యూన్ టు డైలీ న్యూస్.